భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం భారతదేశంలో ఉన్న ముస్లింస్ దళితుల మీద కక్ష పెంచుకొని ఆర్ఎస్ఎస్ రాజకీయ ఎజెండాతో నడుస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం భారతదేశంలో ఉన్న ముస్లింస్ దళితుల మీద కక్ష పెంచుకొని వారిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టి ఈ దేశంలో అధికారాన్ని శాశ్వతంగా అనుభవించాలని చెప్పి ఈ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ముస్లింస్ని ఆర్థికంగా దెబ్బతీయడం కోసం మరి ముస్లిం ఆస్తుల మీద కన్నేసి మరి ముస్లిం ఆస్తులు అంటే ఒక్కుపట్టు ఆస్తుల మీద వచ్చే ఆదాయంతో మదరసాలు ఉర్దూ స్కూళ్ళు నడుస్తున్నాయి కాబట్టి మసీదుల్ని ఏర్పాటు చేసుకొని వారి యొక్క ముతవల్లిలపై జీతాలు ఇచ్చుకొని ఆ రకమైన పద్ధతుల్లో ముస్లిం సమాజాన్ని అభివృద్ధి చేసుకున్నారు కాబట్టి ఏదో ఒక రకంగా ముస్లింస్ని ఆర్థికంగా దెబ్బతీస్తే ఈ సమస్యలన్నీ నడవకుండా కుంటుపడతాయి అని చెప్పి ఈ దేశంలో బీజేపీ కోసం అణిగిమణి ఈ దేశంలో ఉన్న ముస్లింస్ దళితులు ఉంటారని చెప్పి ఆ పద్ధతిలో బీజేపీ పార్టీ ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని తిప్పికొట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకొరకు ముస్లిం సమాజం ఒక్కరే కాకుండా ముస్లింలు, దళితులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మరి సోషలిస్టులు, కమ్యూనిస్టులను కలుపుకొని ఈ దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని కూగటి వేళ్లతో ప్రకటించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి రేపు జరగబోయే మరి భారత్ బంద్ కార్యక్రమంలో భారత మార్క్సిస్టు కమ్యూనిస్ట్ పార్టీ ఐక్య అన్ని విధాలుగా మీకు తోడుగా ఉంటుందని చెప్పి